హలో గాయ్స్, నేను మీ ఆకాంక్ష. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఇవాళ అయితే నాకు టైం టేబుల్ అయితే వచ్చేసిందండి. ఈ మంత్ 30 నుంచి అయితే మాకు ఎంసీఏ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్. యాక్చువల్గా చూడండి, నాకైతే అసలు మొత్తం అంటే టెన్షన్ గా ఉంది. మొత్తం 6 సబ్జెక్ట్స్ కదా. ఇంత కొంచెం టైంలో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఎలా చదవాలో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. యాక్చువల్గా డిగ్రీలో ఒక 1 మంత్ ముందు ఎగ్జామ్స్ అంటేనే కింద మీద పడి చదివేది. బట్ ఇప్పుడు ఇంకా బేబీ ఉంది, ప్లస్ జస్ట్ 1 వీక్ టైమే అంటే చాలా కష్టం కదా. అసలు ఈ గవర్నమెంట్ అయితే ఒక 1 వీక్, లాస్ట్ టైం 8th మంత్ అప్పుడు అయితే ఇంకా ఒక 3 or 4 days ముందు అయితే వచ్చింది టైం టేబుల్. ఇప్పుడన్నా కొంచెం బెటర్, కొంచెం 1 వీక్ ముందు అయితే వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ టైం అయితే నేను 8th మంత్ ఉన్నప్పుడు వెళ్ళిన ఎగ్జామ్ కి, అప్పుడు కూడా కొంచెం బ్యాక్ పెయిన్, ఎక్కువసేపు కూర్చోలేము కదా, అప్పుడు కూడా హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. నేను జస్ట్ పాస్ మార్క్ రాసేసి వచ్చేసిన బయటికి. ఇప్పుడైతే ఇంకా ఈమెను చూసుకుంటూ, ఈమెను మెయింటైన్ చేస్తూ ఎలా చదవాలో ఏంటో చాలా అంటే చాలా టెన్షన్ గా ఉంది యాక్చువల్గా. లాస్ట్ టైం అయితే ఏదో మేనేజ్ చేయగలిగినా, పాస్ అయిపోయినా. బట్ ఈ సెమ్ అయితే ఈ బుడ్డది వచ్చింది కాబట్టి ఈమెతో చూసుకుంటూ నేను ఎలా చదవాలో ఏంటో అదొక్కటైతే చాలా టెన్షన్ గా ఉంది ఈ సెమ్ కి అయితే. అండ్ ఇది ఒక్క సెమ్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక 1 year అది అయిపోతే ఇంకా ఎంసీఏ అయితే అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుందా అని అయితే ఉంది నాకైతే. చూసినారా మొత్తం 6 సబ్జెక్ట్స్. నా బుక్స్ అయితే ఎలాగున్నాయో వాటిని చూస్తుంటేనే నాకైతే హిడిపి వస్తున్నది, అంతగానం చదవాలా అని చెప్పి. ఈ 1 week లో చాలా టెన్షన్ గా అయితే ఉంది. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్.